రేపే అష్టమి, పైగా ఆషాఢం ఆదివారం. చాలా శక్తివంతమైన రోజు. రేపు ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి చాలు. ఇలా ఎవరైతే కోడిగుడ్డుతో ఈ పరిహారం చేస్తారో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చాలామంది భూములు కొనుక్కోవాలని, ఇండ్ల స్థలాలని కొనుక్కోవాలని, సొంత ఇల్లులు కట్టుకోవాలని లేదా కొనుక్కోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా అది ఇండ్లల్లో ఉండేవారు ఎలాగైనా సరే ఇండ్ల స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఆ సొంత ఇంట్లో షిఫ్ట్ అయిపోవాలని అనుకుంటూ ఉంటారు. కలలు కంటారు. కొంతమంది ఆ కలలను నిజం చేసుకొని స్వంత ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. కానీ కొంతమందికి మాత్రం ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఎంత కష్టపడినా సెంట్ భూమిని కూడా కొనలేకపోతారు. ఇలా మీరు కూడా బాధపడుతూ ఉంటే అష్టమి ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయండి చాలు. భూములు గృహాలు కట్టుకునే యోగాలు మీకు వస్తాయి అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇంతకీ అష్టమి రోజున కోడిగుడ్డుతో ఏం చెయ్యాలో అనే విషయం ఇప్పుడు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ పరిహారం ఎలా చేయాలో అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. మానవ జీవితంపై సూర్య భగవానుడు ప్రభావం ఎంతగానో ఉంటుంది. నవగ్రహాలలో మొదటివాడు గ్రహరాజు సూర్యుడు. గ్రహాలలో సూర్యుడు నారాయణ స్వరూపుడు కూడా. ఆయనను పూజిస్తే ఇతర గ్రహాలను పూజించినట్టే అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు మన శరీరం మీద పడకపోతే ఖచ్చితంగా అనారోగ్య బారిన పడతాము. ఇది వైద్య శాస్త్రంలోనూ నిరూపించబడింది. అందుకే మన జీవితంలో మొట్టమొదట నమస్కరించవలసిన భగవంతుడు ఎవరైనా ఉంటే ఆయన సూర్య భగవానుడే అని చెప్పారు. భూమి నుండి పైకి చూస్తే కనిపించే అత్యంత శక్తివంతమైన దేవుడు సూర్యనారాయణుడు. ఆదివారం సూర్య భగవానుడికి ఆరాధనం అంకితం చేయబడింది. సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రాగి కలశంలో అర్ఘాన్ని క్రమం తప్పకుండా సమర్పించడం వల్ల చాలా మంచిది. సూర్య భగవానికి నిత్యం అర్ఘం సమర్పిస్తే వ్యక్తి జీవితంలో సూర్యుడు బలంగా ఉంటాడు. తత్ఫలితాలను అతనికి కీర్తి, పురోగతి, అలాగే గౌరవం, ప్రతిష్ట, ఆరోగ్యం లభిస్తుంది. సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే, సూర్యుడు దయ మనపై ఉండాలంటే ఆదివారం రోజు దానం చేయడం చాలా మంచిది. ఆదివారం ఆదిదేవుడైన సూర్యుడి వారం కావడంతో ఆయనకు ఇష్టమైనవి చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. ఆదివారం రోజు సూర్య భగవానుడికి ఇష్టమైన దానం చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. మన సమస్యలు తొలగిపోయి కీర్తి లభిస్తుంది. మీరు చాలా కాలంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్నట్లయితే మరియు మీరు ఉద్యోగంలో ఎటువంటి పురోగతిని పొందలేకపోతున్నా దాని నివారణ కోసం ఆదివారం రోజు అవసరమైన వారికి సూర్యునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం మంచి ఫలితాలుగా పరిగణించబడుతుంది. సూర్యుని వస్తువులలో రాగి, గోధుమలు, బెల్లం, పప్పులు మరియు ఎర్ర చందనం మొదలైనవి ఉంటాయి. ఈ వస్తువులను దానం చేయటం వలన డబ్బు నష్టం నుండి బయటకు పడతారు. డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతారు. సూర్య భగవానుడి దయ కావాలంటే, జాతకంలో సూర్యగ్రహాన్ని భూలోపితం చెయ్యాలంటే ఆదివారం రోజు ఆవులకు రొట్టెలు తినిపించాలని, చీమలకు చక్కెర పెట్టాలని, చేపలకు పిండి పదార్థాలను వేయాలని మన శాస్త్రంలో చెప్పబడింది. ఎప్పుడైతే జాతకంలో సూర్య భగవానుడు బలంగా ఉంటాడో వారి జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదు. మీరు అనుకున్న పనులు తిరిగి సక్రమంగా చేయాలనుకుంటే ఆదివారం రోజు ఎర్ర చందనం తిలకం ధరించి ఇంటి నుండి బయటకు వెళ్ళి రండి. ఆ తర్వాత
ఆ పని దానంతట అదే సక్రమంగా జరిగిపోతుంది. ఈ పని చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కాబట్టి ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. కాబట్టి ఎవరైతే ఆదివారం రోజున సూర్యుడికి ఇలా అర్ఘ్యం సమర్పించినట్లయితే, అలాగే ఈ నియమాలు పాటించినట్లయితే మీకు ఈ యొక్క గ్రహ బలం బలపడుతుంది. కాబట్టి ఆదివారం రోజున ఇలాంటి నియమాలు పాటించండి. అలాగే మనకు రేపు ఆదివారం రోజు అంటేనే మనకున్న నెగిటివ్ని తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా కోడిగుడ్డుతో ఈ పరిహారం మనకున్న నెగిటివ్, అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ కూడా వెళ్ళిపోతుంది. మనకు ఆదివారం రోజే చేసే పరిహారం ఏదైనా సరే మనకున్న చెడు శక్తుల నుండి తొందరగా బయటపడడానికి ఎంతో ముఖ్యమైన రోజుగా అని చెప్పుకోవచ్చు. ఆదివారం రోజున ఒక కోడిగుడ్డును తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. ఈ పరిహారం అనేది మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మీరు కొందరు అనుకుంటారు, ఇలాంటి పనులు చేస్తే వర్కౌట్ అవుతుందా లేదో అని. కానీ చాలా వరకు వర్కౌట్ అవుతుందండి. కాబట్టి మనస్ఫూర్తిగా మీరు అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో, భూములు జాగాలు కొనాలనుకునేవారు ఆదివారం అంటేనే మనకు ఏదైనా చెడు శక్తులు కానీ నెగిటివ్ కానీ తొలగించుకొని మనకు కావాలన్నది దక్కించుకోవాలి అనుకునేవారు ఈ ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం ఓన్లీ ఒక్క కోడిగుడ్డు ఉంటే సరిపోతుంది. ఈ పరిహారానికి మనం చెక్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఆదివారం రోజు చేసే పరిహారం ఏదైనా 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా నమ్మి చేయండి. అప్పుడే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. భూములు జాగలు ఇండ్లు అన్నీ కొనుక్కోగలుగుతారు, కట్టుకోగలుగుతారు. కాబట్టి ఈ పరిహారం అనేది మనస్ఫూర్తిగా చేసి మీ ఫలితం అనేది దక్కించుకోండి. ఆదివారం రోజున రహస్యంగా చేయండి. అయితే మీరు పడుకునే సమయంలో ఈ పరిహారం చేయండి. ఒక కోడిగుడ్డును తీసుకొని దానికి కాటుకను పుయ్యండి. మొత్తం కాటుకను మెల్లగా పగలగొట్టకుండా మొత్తం నలుపు రంగు ఉండేలా కాటుకను పుయ్యండి. ఇలా పూసిన తర్వాత మీ చేతిలోని పట్టుకోండి. అలా కోడిగుడ్డును మీ చేతిలో పట్టుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం ఉంటుంది కదా, మీరు రెంటుకుంటారో లేకపోతే ఇంకేదైనా మీ స్వంత ఇల్లు, ఏ ఇల్లైనా సరే, మీరు ఉండే ఇల్లైనా మీ ఇల్లే కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు 7 సార్లు తిప్పండి. మనం దిష్టి తీసుకున్నప్పుడు ఎలా తిప్పుతామో అలా ఇంటి ప్రధాన గుమ్మం ముందు తిప్పండి. ఇలా ఆ కోడిగుడ్డును తిప్పిన తర్వాత ఎక్కడైనా పడేయకండి. ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో, అంటే మీరు దూరంగా విసిరేసినట్లయితే అది పగిలిపోతుంది. కాబట్టి మెల్లిగా దగ్గరికి పోయి మెల్లగా కింద పెట్టండి. ఎవరి తొక్కని ప్రదేశంలో ఎక్కడైనా పిచ్చి చెట్లు ఉంటాయి కదా, అక్కడ పెట్టినా పర్లేదండి. అలా కొట్టకుండా చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా ప్రదేశంలో కానీ ఆ కోడిగుడ్డును అక్కడ పెట్టి మీరు ఇంటికి వచ్చాక ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాలండి. అలాగనే ఇంట్లోకి రావద్దు. ఎందుకంటే మీరు కోడిగుడ్డుతో అలా చేశారు కదా, నెగిటివ్ అంతా మీతోటి వస్తుంది. కాబట్టి ఇంట్లోకి ఇంకా స్నానం చేస్తే ఇంకా బెటర్ అండి. ఆ రాత్రి సమయంలో మేము స్నానం చేయలేము అనుకునేవారు నెత్తి మీద కొన్ని నీళ్ళు జల్లుకొని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఎవరైతే అష్టమి ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న ఇళ్ల స్థలాలు కానీ భూములు, అలాగే ఇండ్లు కట్టుకోవాలని అనే కోరికలు ఏవున్నా సరే మీ కోరిక అనేది వారం రోజుల్లో తీరిపోతుంది. అప్పుడు మీరు ఇండ్లు కట్టుకుంటారు, అలాగే భూములు జాగాలు కొనుక్కుంటారు. ఇలా మీరు కోరిన కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. మనం అష్టమి ఆదివారం రోజు కోడిగుడ్డుతో చేసినాం కాబట్టి కోడిగుడ్డు అంటేనే మనకున్న నెగిటివ్ను తొలగించుకోవడానికి చక్కటి పరిహారం. ఇలా కోడిగుడ్డుతో చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరినంత ధనం కూడా మీకు చేరుతుంది. అంటే మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, భూములు స్థలాలు కొనాలన్నా మీకు తగినంత డబ్బు మీ చేతికి అందుతుంది. మీకు ఏ పని చేయాలన్నా విజయవంతంగా పూర్తి అవుతుంది. అలాగే మీ చేతి నిండా డబ్బు ఉంటుంది.